మహబూబాబాద్ పట్టణంలో సంచలనం రేపిన బాలుని కిడ్నాప్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలుని హత్య చేసిన నిందితుడికి కోర్టు ఉరిశిక్ష వేసింది. 3 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనలో కోర్టు ఈ తీర్పునిచ్చింది. నిందితుడు మందసాగర్కు మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ ఉరిశిక్ష విధించారు. మహబూబాబాద్ జిల్లా శనిగిపురం గ్రామానికి చెందిన ఓ న్యూస్ రిపోర్టర్ కుసుమ రంజిత్ రెడ్డి, వసంత దంపతుల కుమారుడు దీక్షిత్ రెడ్డిని అదే గ్రామానికి చెందిన మందసాగర్ 2020 అక్టోబర్ 17న కిడ్నాప్ చేసి 18న తాళ్లపూస పెళ్లి శివారులోని దానమయ్య గుట్టపై అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ చేపట్టిన మహబూబాబాద్ జిల్లా కోర్టు నిందితుడు మందసాగర్కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. న్యాయమూర్తి తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ బాణాసంచా కాల్చారు దీక్షిత్ రెడ్డి బంధువులు. నిందితుడికి మరణశిక్ష విధించడం పట్ల మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. న్యాయం ఇంకా మిగిలే ఉంది అనే దానికి మేము ఒక ఉదాహరణ. మాకు ఆ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగి రాష్ట్రం మొత్తం ఒక సెన్సేషన్గా ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డ, తల్లి, తండ్రి అందరూ కూడా నా కొడుకు యొక్క శవాన్ని చూసి వీడియోలలో చాలా బాధపడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో న్యాయం ఇంకా మిగిలే ఉంది. పోలీస్ వారు, స్పెషల్లీ పోలీస్ వారు నా కేసు విషయంలో చాలా జాగ్రత్త తీసుకొని దాదాపు చాలా 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 కష్టపడ్డారు. వాళ్ళ కష్టం, ఈ న్యాయమూర్తుల యొక్క కష్టం, ఇదంతా కూడా నా తీర్పుకు మంచి చేకూర్చాయని చెప్పేసి నేను చాలా ఆనందంగా ఉంది. ఏది ఏమైనా ఇటువంటి తీర్పు నలుగురికి కనువిప్పు కలిగేలా చేసింది. నేరం చేయాలంటే భయపడాలి జిల్లాలో ఎవరైనా కూడా.